విజయనగరం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు వరి పంట ఎక్కడ తడిచిపోతుందోనని గందరగోళానికి గురవుతున్నారు. పంట చేతికి అందకుండా పోతుందేమోనని భయపడుతున్నారు. జిల్లాలో వరి రైతుల పరిస్థితిని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా 30% ఇంకా పొలాల్లోనే ఉండే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనతో పాటు రైతు ఉన్నాడు. ఎందుకు ఇప్పటికిప్పుడు ఇంత వాతావరణం బాగలేదు కదా, ఆ సమయంలో ఎందుకు కోయాల్సి వచ్చింది? ఎలాగ అసలు మీకు? బాబు రాజు కోసామండి. ఆదివారం నాడు బాగానే ఉందనేసి మేము ఆధారపడి మేము కోత కోసుకున్నాము. ఈ వేళకి బుధవారం అయిందండి. బుధవారం రాత్రి మంగళవారం నాడు రాత్రి చినుకులు పడ్డాయండి. ఇంత విధంగా వస్తుంది అనుకోలేదు మేము. అందువల్ల ఏంటంటే రైతు వారం కాబట్టి కోసుకొని ఆదివారం కోసాం, బుధవారం ఊళ్ళెట్టుకొని ఆదివారం లక్షవారం దెబ్బలెట్టుకొని అనుకున్నాం మేము. అందువల్ల ఇలాగ అయిపోయిందండి. మాకు ఆర్బికేల ద్వారా కొంటున్నారు ధాన్యం. ఎలాంటి సమయంలో వీటిని ఎలా మీరు దాచుకునే ప్రయత్నాలు, కళాల్లో ఎట్లా తీసుకున్నారు, లేదా దెబ్బలు పెడుతున్నారు, ఎట్లా దాచుకుంటున్నారు? ఇది ఎప్పుడు మా కోసిన కాడి నుంచి ఎప్పుడు ఇదే పరిస్థితి. ప్రతి సంవత్సరం ఏ టైం వర్షం వస్తుందో, ఏ టైం ఏదో వస్తుందో మాకు తెలియదు. ఏంటంటే అధికారులు అయితే మాత్రం చెప్తున్నారు కానీ వాళ్ళ బాధ వాళ్ళది, మా బాధ మాదే. ఈరోజు తుఫాన్ వస్తుంది అనేటప్పుడు రాత్రి కానీ కోసేస్తాను. కోసిన తర్వాత వెంటనే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఈ వరిసేను అనేది ఎప్పుడు కూడా దీంతో ఇబ్బంది అండి సార్ మాకు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఇబ్బంది. ఇది ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆర్బీకి వెళ్ళి మళ్ళీ ఒక గొడవలోకి వెళ్ళిన దాకా మాకు దీంతో ప్రాబ్లమే, చాలా ప్రాబ్లం. ఏదో తీసుకెళ్తాం అంత మొలకొన్నాయని వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఈ రైతుకి సుఖం లేదు. ఎప్పుడు వాళ్ళ ఈ వరిసేను వల్ల మాకు ఇప్పుడు నష్టమే, లాభం ఏమీ లేదు. అందువల్ల దీనికి ఇప్పుడు గుండె మీద కొమ్మడి తినడానికి కూడా ఇబ్బంది పడిపోయిన పరిస్థితి ఇది. ఒకవేళ మొలకలు వచ్చాక మేమే ఎవరు తినలేము. మీరే కాదు మేము పండించిన మీరు అందరూ తింటున్నారు, కాదంటలేదు. కానీ ఇది మొలకలు రావడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఈ సంవత్సరం కొత్తగా ఒక వెరైటీ పురుగు వచ్చిందండి. అదేంటంటే అది మధ్యాహ్నం 3 నుంచి వస్తుంది, నైట్ అల్లా ఎన్ని కొరికేస్తుంది. ఇదో సమస్య ఇప్పుడు లేదు. ఏదైనా అధికారులు వాళ్ళ సమస్యలు చెప్తారు, మా బాధలు ఎవరు తీర్చలేరు. మా సమస్య మాదే. డబ్బులు కూడా అంత బేగా ఇస్తారు, ఇవ్వకపోతారు. అది కూడా మనం ఇచ్చేస్తాను. ఆ డబ్బులు కూడా ఇంకా అంత బేగా ఇస్తారో ఎవరో ఇంకా అది కూడా తెలియదు. మరి గవర్నమెంట్ కొంటది కదా, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ద్వారా వెళ్తారు. పాస్బుక్ లేని దాని మీద ఎలాగెళ్ళిపోతే భూములు గట్ట నేను చిత్తులు అడుగుతాను బాబు, అడుగుతారా మరి ఏడు చేస్తాం బాబు. ఇలాగా మరి మీకు ఎవరైనా అధికారులు చెప్పారా ఈ వర్షం వస్తుంది కొయ్యకూడదు ఇట్లాంటివని చెప్పారా? చెప్పలేదు బాబు, చెప్పలేదు. అలా కోసేయడం మళ్ళీ పచ్చి పండు అలా దెబ్బలు ఆడేయడం. మరి ఇలా పెట్టుకుంటున్నావు కదా, దెబ్బలు పెట్టేస్తే ఇది ఆరదు కదా, ఆరకపోతే ప్రాబ్లం సమస్య వస్తుంది కదా. అప్పుడు ముక్కుపోతే పువ్వులు తీసుకోరా, ఆ చెల్లి అందులో వేసేయడమో నాతో ఏదో చేయడం చెందాల. మరి ఏడు చేస్తాం బాబు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.